టైగర్ కౌశిక్ భాయ్, టైగర్ చూడరు ఒకసారి, టైగర్ చూడరు. టైగర్ పక్కకి ఇంకో టైగర్ వచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్. దేనికి మెచ్చుకున్నాడు కేటీఆర్? అంటే మహిళలు అవమానించినందుకు మెచ్చుకున్నావా? చీరలు గాజులు అన్నందుకు మెచ్చుకున్నావా? బజార్ రౌడీ లెక్క ఎమ్మెల్యే గెలిచి నానా హంగామా సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తేలాగా ప్రేరేపించినందుకు మెచ్చుకున్నావా? అరే ఏం సాధించడానికి మెచ్చుకున్నావు పోయి, నాకు అర్థం కాదు. అంటే సప్పబడ్డ పార్టీలో అడపదడప ఉరుతుండు, ఎత్తుకెత్తు తాడి చెట్లు ఎక్కున్నాడనా? గందుకే మెచ్చుకున్నట్టు నువ్వు. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. ఇంటికెళ్ళి ఆత్మీయ ఆలింగనం చేసినట్ట మన గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది అస్సలు ముచ్చడే చెప్తా మీకు. ఎవరు రైతు చచ్చిపోతే వాళ్ళేడా పోడు, రైతు చచ్చిపోతే ఓడు, ఆ ప్రవళిక చచ్చిపోతే అప్పట్లో అదే లవ్ స్టోరీ అని అటగట్టిండు. కొండగట్ల బస్సు పడి చచ్చిపోతే ఒక్కడు ఓడే అటెంకలు దిక్కులేడు. ఇలా కౌశిక్ రెడ్డి వీరుడు, శూరుడు, మునగాడు, ఆడ బార్డర్లు ఏదో ఫైట్ చేసేసిండు, లేదా తెలంగాణ రాష్ట్రానికి నేను నిధులు తీసుకొచ్చిండు అన్నట్టుగా ఆయన దగ్గర పోయాట, మాట్లాడిచ్చినట. ఇక చూడరి అసలు ఏం చేసిన అసలు ముచ్చట నన్ను డైవర్ట్ చేసిండు. మాకు ఏమన్నా కేటీ రామారావు కౌశిక్ రెడ్డి దగ్గరికి ఎందుకు ఉండో చెప్తా. ఇదంతా ఒక స్టేజ్ మీద పెద్ద బాగా నడుస్తుంది, బాగా హైలైట్ అవుతుంది. కింద పడ్డోడు, లేచినోడు, నాటకం ఏ చచ్చినోడు, ఏ నాడు అందరు స్టేజ్ మీద కనబడతారు. వాడి సబ్జెక్ట్ ఉన్నా లేకుండా కనబడతారు. వాడు ఫేమస్ అవుతాడు. డైలాగ్ ఇప్పుడు జబర్దస్త్ అవ్వడానికి డైలాగ్ ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, డైలాగ్ చెప్పరాదు, నచ్చి వస్తుంది. అది కూడా ఫేమస్ అయితే క్లాప్స్ కొడతారు, నవ్వుతారు. వాడు ఫేమస్ అయిపోతాడు. ఏమో అందరు ఫేమస్ అవుతారు. ఈ గాంధీ అటు ఉరుకుతుండు, కౌశిక్ రెడ్డి ఉరుకుతుండు, మా బావ కింద మీద పడుతుండు, దావకాన్ అంటుండు, జబ్బలు నొప్పి అంటుండు. నీ ఏమో నాకు ఫోకస్ లేకపోయా, కెమెరామెన్ ఫోకస్ కరో అన్నట్టుగా కేటీఆర్ ఏంటికి అంతే. సింపుల్ లాజిక్, తెలంగాణ భాషలు యాద పెట్టుకోరు. హరీష్ రావు హైలైట్ అవుతుండు కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను కూడా కనబడాలని ఇట్లా తలదూర్చిండు. ఆ ఎపిసోడ్లో తప్పితే కౌశిక్ రెడ్డి మీద ప్రేమ కాదు, పాడు కాదు, అదో పనికొచ్చే సబ్జెక్ట్ కాదు, పనికొచ్చే లొల్లి కాదు. వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందిగా. చెప్తామా పూర్తిగా 5వ పేజీలో ఏముంది వద్దా? ఆగో పక్కపోంటే ఇజ్జత్ తీసిండేగో వాలేరియానే. ఏ ముఖం పెట్టుకొని పోయినావు? కేటీఆర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్. మహిళలను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించినవా? మనం చెప్పిన ముచ్చటనే ఉంది, నేను ఇది చూసి చెప్పిన అనుకుంటారు జనాలు. ఆంధ్ర వాళ్ళను కించపరిచినందుకు అలై బలై ఇచ్చినవా? చూసినావా ఏం డైలాగ్ లేచాడు? మీ ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి మెచ్చుకుండేంది, కౌశిక్తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్. సో 5వ పేజీలు ఇద్దరు 5వ పేజీలో ఉన్నది. ఒకసారి మరి వీళ్ళు ఎపిసోడ్ జర ఇంట్రెస్టింగ్ గానే చూస్తున్నట్టు జనాలు. చూద్దాం, మనకి ఇవే ఇంట్రెస్ట్. చూస్తురు, ఈ ఎపిసోడ్నే చూస్తురు జనాలు. ఏ ముఖం పెట్టుకొని పోయినావు కేటీఆర్? ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఫైర్. అసమర్థుడి జీవయాత్రలా సీఎం రేవంత్ పాలన ఉందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అబ్బాయి ఈ డైలాగ్ కూడా ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేసిన వాళ్ళు సమర్థులా అని ప్రశ్నించారు. వేల కోట్ల కమిషన్లు నొక్కేసి ప్రాజెక్టులను గాలి కొదిలేశారు. రూ 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు. వ్యవసాయాన్ని గాలి కొదిలేసి వేల మంది రైతుల ఆత్మహత్యకు కారణమయ్యారు. హైదరాబాద్ లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరొకటి. అరే ఏం డైలాగ్ చెప్పినవే, ఎవరు ఆల్సీనానే చెప్పింది. ఇదైతే అంటే రైమింగ్ బాగా నచ్చింది. నేను మొత్తం పూర్తిగా అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు, ఏకీకరించవచ్చు. హైదరాబాద్ లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరొకటి చేయలేదట. అలాంటి మీరు సమర్థులా అని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదన్నారు. అది కేటీఆర్కి లేదు, నీకు లేదు, ఎవరికి లేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు. కుల్లా వాడు మారిండు, వీడు మారినోడే, వాడు మారినోడే. బయట ప్రజలు మనమే పిచ్చోళ్ళం. అరే ఆ చీరలన్నీ ఫస్ట్ నువ్వు ఈ చీర గురించి మాట్లాడినోడు ఫస్ట్ ఇట్లా చీర కట్టుకొని మాట్లాడాలి. నువ్వే పార్టీలో ఉన్నావు రాబాయ్? అంతకంటే ముందు నీ పార్టీలో ఉన్న గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా ఏ పార్టీలు ఉంటారు రాబాయ్? దీనికి ఆజ్యం పోసినోడు ఎవడు అని అరుస్తాడు. కాంగ్రెస్ సర్కార్ ఆజ్యం పోసింది, ఆ దరిద్రులు అప్పుడు చేసారు. మరి నువ్వెందుకు కంటిన్యూ చేసినావు? నువ్వు సత్త పూసావు కదా, మన ఏమంటారు మా సామెతలు లచ్చికాల వాడతలు సుత పూసావే కదా, నువ్వు సక్కనోనే కదా. నీ సంస్కారమే ఏడిసింది రాబాయ్. మరి నువ్వెందుకు కంటిన్యూ చేసినావు ఆ సంస్కారాన్ని? నువ్వెందుకు కట్ చేయలేదాన్ని? ఇక పార్టీ ఫిరాయింపులు మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ లేదన్నారు. 2019లో పిఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా మజ్లిస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు? ఆనాడు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని మీ అయ్యా ఫామ్ హౌస్ లో బాధపెట్టిరా? ఫామ్ హౌస్ గురించి విని కూడా చాలా అవుతుంది.
కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయాలని పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వ్యక్తిగత విషయాలను కాంగ్రెస్ పార్టీ కంటే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యండి. ఆయన గాంధీ కాంగ్రెస్ సరే ఏదో అలవాటు ఈ బుధ మాకంటద్దని కాంగ్రెస్ వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని వాళ్ళు పెట్టిరు. ఏదేమైనా వాడు ఏ పార్టీ వాడనా కానీ ఇద్దరు వ్యక్తిగత పంచాయతీ అది. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుకు పిఎస్సి చైర్మన్ పదవి దక్కలేదని అక్కస్తో పాడి కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి అరికెప్పూడి గాంధీకి మధ్య హరీష్ చిచ్చు పెట్టాడన్నారు. అమెరికాలో జల్సాలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ రాగానే వరద బాధితులను ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ నేరుగా కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరి ఈయనన్న మాట్లాడి రామారావు ఏదే కౌశిక్ క్షమాపణ చెప్పాలి, తెలంగాణ కమ్మ రాజకీయ ఇదేంది కొత్త పంచాయతీ మొదలైందా? ఇక చూడురి కౌశిక్ క్షమాపణ చెప్పాలని ఎవరంటారు? తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక డిమాండ్ చేసిందట. ఆంధ్ర సెటిలర్లు కామెంట్ ను ఉపసంహరించుకోవాలి, రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య ఇదంతా ఒకటే టాపిక్ కౌశిక్ రెడ్డిది ఎపిసోడే. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారా, వ్యక్తిగత రాజకీయ విభేదాలను మాపై రుద్దుతారా? ఇది కౌశిక్ వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇది కీడు చేసే అవకాశమే ఎక్కువ ఉంది, వాళ్ళకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. మరి కౌశిక్ రెడ్డిని వీళ్ళు పోయి ఇంకా ఏదో వీళ్ళకు మన ఉమ్మడి దక్కడు లెక్క బాబమ్మరు అనవసరంగా కౌశిక్ రెడ్డి లేపుతురు. మీ ఇంటికి పోయి కూర్చోరు, మీ అయ్య క్లాస్ వ్యక్తుడు ఆంధ్ర సెటిలర్లు నేరా పైన మనకి ఇన్ని ఓట్లు వేసారు, మళ్ళీ ఆయన రేపు మళ్ళీ జాతీయ పార్టీ అని అదని నేను పోతే చెప్పుతోడు కొడతారు, అటెంకల ఓనియర్ అని చెప్తాడు. అనవసరంగా ఈ అంశాన్ని ఇంకా లాగితే మాత్రం సెటిలర్లందరూ బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇది కాంగ్రెస్కో బీజేపీకో అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఈ టైగర్ ఏమన్నా తిందాం ఒకసారి. కేటీఆర్ ఇదంతా ఈ ముచ్చట కూడా మంచిగా చేసినావు. ఓట్లు వేసేటప్పుడేమో ఆంధ్రలో తెలివైన వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు చాలా బాగా ఓట్లు వేస్తారు. ఏం పాయింట్ పట్టిండు మావాడు. మొన్న స్టార్టింగ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు వీళ్ళు ఓడిపోగానే ఆ ఓడిపోయిన నైరాశ్యంలో రకరకాల మాటలు మాట్లాడారు కదా. ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు విజ్ఞతతో ఓడేస్తారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్నారు. అంటే వాళ్ళ రిజల్ట్ రాకముందుకు అన్నాడు కేటీఆర్. తెలంగాణలో ఏమో వీళ్ళు అంటే తెలంగాణ ప్రజలకు విజ్ఞత లేదు, ఆలోచన లేదు, ఆలోచన చేయకుండా మందుకు మద్యానికి బానిసలై ఓట్లు ఎత్తారని నరికింది. ఆల్రెడీ నిన్న కౌశిక్ రెడ్డి అని ఎవరు మన కడియం శ్రీహారి గురించి మా దగ్గరకు వస్తాడు, కేసీఆర్ దగ్గరకు వస్తాడు, బ్యాగులు తీసుకొని పోతాడు, పోయి ఆడ కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫామ్ తీసుకుంటాడు. ఓపెన్గా అడ్మిట్ అయిపోయాడు. ఏం బ్యాగులు పంపించిర్రా పోయి మీరు? బ్యాగులలో బీఫామ్ తెచ్చి పంపిరా? మరి కడియం శ్రీహారి పార్టీలు మారుతూనే ఉంటాడు, ఆయన పెద్ద దొంగ. ఆ దొంగని మీ దగ్గర పెట్టుకున్నారు. మరి పెట్టుకుంటప్పుడు దొంగని టీంలో జాయిన్ చేసుకుంటప్పుడు ఉండాలి సిగ్గుచరాలు. ఆయన బీఆర్ఎస్ కదా, అందరు బీఆర్ అంత వాళ్ళే దొంగలు. మళ్ళా వాళ్ళేది అనుకుంటారు. ఏం అర్థమైతే వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతే లేదు. వీళ్ళు కూడా పాపం కక్కలేక మింపలేక అవకాశం వస్తే కాంగ్రెస్ లో పోయేటోళ్ళు వీళ్ళంతా కూడా అవకాశాలు వస్తలేదు. సో ఇట్లనన్నా చేస్తే సస్పెండ్ చేస్తాడేమో మా కేసీఆర్. సస్పెండ్ చేస్తే సపరేట్గా వీక్ ఆ పాటలకి చూస్తారు బూతులు వస్తున్నాయి. కానీ ఇక కేటీ రామారావు ఏం మాట్లాడినా చూద్దాం. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఏం ప్రశ్నించారు వీళ్ళు నాకు తెలియక ఏమన్నా. నేనైతే మరి రోజు చూస్తున్న వార్తలు ఏం ప్రశ్నిస్తారో నీకేరు కదా. ఫిరాయింపుల గురించే కదా వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళ బాధ అంతా ఎమ్మెల్యేలు వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారని బాధ, అంతే కదా. కానీ హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తప్పవని తెలిసి స్వరం మార్చి కొత్త డ్రామాలకు తెరలేపారు. పార్టీ మారానని బహిరంగంగా ప్రకటించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్ విధానాలు నచ్చి పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే గాంధీ నేడు పదవి పోతుందని తాను పార్టీ మారలేదని కొత్తలాగా వెతుకున్నారు. దీనిపై ప్రశ్నించిన మా పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేశారు. గేటెడ్ కమ్యూనిటీ గేట్లు బద్దలు కొట్టి ఫ్యాక్షన్ తరహా చర్యలకు పాల్పడుతున్న పోలీసులు కళ్ళప్పగించి చూశారు. ఈ ఫ్యాక్షన్ తరహా ఇవన్నీ గురించి నువ్వే మాట్లాడాలి. పోలీస్ వ్యవస్థను ఎట్లా సర్వనాశనం చేసినావు, పోలీసులు ఎట్లా వాడిని నువ్వే మాట్లాడాలి. ఆడ నేరేళ్ళకు తెలుస్తుంది. మొన్న ఈయన మీద పోటీ చేయడానికి చాలా మంది సిద్ధమయ్యారు, పోటీ కూడా చేసారు అనుకుంటా. నేరేళ్ల ఘటన గురించి చెప్తే తలకేడ పెట్టుకుంటావు. డీజీపీపై స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. డీజీపీ స్పందించకపోతే కోర్టుకు పోతాడట.
ఎమ్మెల్యే ఇంటి మీదకి గూండాలను పంపించిన హీన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డిదని కేటీఆర్ మండిపడ్డాడు. గూండాలను దగ్గరుండి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించి తీసుకొచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై డీజీపీ స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలంటూ శేర్లింగంపల్లి ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మీరు ఏం పిలుపునిచ్చినా ప్రజలు స్పందించే పరిస్థితి లేదు. గత 10 ఏళ్లలో ఎప్పుడూ ప్రాంతీయ వివాదాలు రాలేదు. అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి సారించాం. కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంతం ముచ్చట తీసినోడే కూడా రా భయ్. ఆంధ్రలోని మీ సెట్ల బతకనీకి వచ్చినామని అన్నోడే కూడా నీ మనిషే కదా.